ఇప్పుడే అందులో తాజా వార్త. రాజధాని కోసం అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకు ఊరట లభించింది. గతంలో అసైన్డ్ భూములను సిఆర్డీఏకు ఇచ్చిన వారికి రిటర్నబుల్ ప్లాట్లలో అసైన్డ్ అని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడు తాజాగా అసైన్డ్ అనే పదం తినివేసి పట్టా భూమి అని పేర్కొనాలని సీఎం చంద్రబాబు సూచించారు. అసైన్డ్ అని ఉండడంతో తమ ప్లాట్లు అమ్ముడుపోవడం లేదని గతంలో రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కూటమి సర్కార్ ల్యాండ్ పూలింగ్ చట్టంలోని 9.24లోని కాలం నెంబర్ 7 రూల్ నెంబర్ 11 క్లాజ్ను మారుస్తూ జీవో జారీ చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ జీవో నెంబర్ 187ను విడుదల చేశారు. రాజధాని కోసం అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకు ఊరట లభించింది. గతంలో అసైన్డ్ భూములను సిఆర్డీఏకి ఇచ్చిన వారికి రిటర్నబుల్ ఫ్లాట్లలో అసైన్డ్ అని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడు తాజాగా అసైన్డ్ అనే పదం తీసివేసి పట్టా భూమి అని పేర్కొనాలని సీఎం చంద్రబాబు సూచించారు. అసైన్డ్ అని ఉండడంతో తమ ప్లాట్లు అమ్ముడుపోవడం లేదని గతంలో రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కూటమి సర్కార్ ల్యాండ్ పూలింగ్ చట్టంలోని 9.24లోని కాలం నెంబర్ 7 రూల్ నెంబర్ 11 క్లాజ్ను మారుస్తూ జీవో జారీ చేసింది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్ అందించే సిద్ధంగా ఉన్నారు. ఎస్ కాంతి. సోని, ఏదైతే రాజధాని కోసం అసైన్ భూములు ఇచ్చినటువంటి రైతులకు భారీ ఊరట లభించిందని చెప్పాలి. అయితే ఆ పదం అసైన్డ్ అనే పదాన్ని తొలగిస్తూ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పిందనే చెప్పాలి. గతంలో అసైన్ భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సిఆర్డీఏకి ఇచ్చిన వారికి రిటర్నబుల్ ఫ్లాట్లలో ఆన్లైన్ అని అసైన్డ్ అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కోవడంతో తమ ఫ్లాట్లు అమ్ముడుపోవడం లేదని రైతులు ప్రభుత్వానికి తెలిపారు. ఈ నేపథ్యంలో అసైన్డ్ రైతులు ఇచ్చినటువంటి భూములకు రిటర్నబుల్ ఫ్లాట్లలో కూడా అసైన్డ్ అనే పదం తీసివేసి పట్టా భూమి అని పేర్కొనాలని కూడా సీఎం సూచించారు. ఈ నేపథ్యంలోనే ల్యాండ్ పూలింగ్ చట్టంలో ఉన్నటువంటి 9.24లోని కాలం నంబర్ 7 రూల్ నంబర్ 11 క్లాజ్ 4 క్లాజ్ మనం మారుస్తూ ప్రభుత్వం ఒక జీవోను జారీ చేసింది. ఈ మేరకు జీవో నెంబర్ 187ను విడుదల చేసినటువంటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ దీనిని విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అసైన్డ్ భూములకి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వాన్ని అనేక మార్లు ఈ విషయం పైన రాజధాని రైతులు కలవడము ఇవన్నీ కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో రైతులకు భారీగా ఊరట లభించిందనే చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ కాంతి.